అక్రమ నిర్మాణానికి మాజీ ప్రజాప్రతినిధి అండ. అక్రమ నిర్మాణానికి మాజీ ప్రజాప్రతినిధి అండ ఉందంట. నాడు పోచంపల్లిలో అక్రమ షెడ్లు నిర్మాణం, నేడు ఘాగిలాపూర్లో భవన నిర్మాణానికి పహారా. ఒక్కొక్కరి నిర్మాణానికి లక్షల్లో దండుకుంటున్న వైనం. తండాలోని ప్రభుత్వ భూమి సైతం అతని ఆధీనంలోనే ఉందంట. మరి ఎవరు ఆయన? సిఎంసి దుండిగల్ పరిధిలో ఘాగిలాపూర్కు చెందిన ఓ బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ చేస్తున్న చిల్లర దందాతో ప్రజల్లో పార్టీపై చులకన భావం ఏర్పడుతుంది. ఇక అక్రమ షెడ్లు వేయించడం, అక్రమ భవనాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. గతంలో దుండిగల్ సర్కిల్ డీసీగా విధులు నిర్వహించిన కమిషనర్ ఈయన ఒకే సామాజిక వర్గానికి అవడంతో ఆయనను అడ్డు పెట్టుకొని పోచంపల్లిలో అక్రమ షెడ్లు నిర్మించి వారి వద్ద లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయంట. సో ఈయన మరి బీఆర్ఎస్ కౌన్సిలర్ అంట. ఈయన ఇంత అక్రమంగా షెడ్లు నిర్మించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వాళ్ళ దగ్గర లక్షలు కూడా అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. ఆయన ఓ మాజీ ప్రజాప్రతినిధి. గత ప్రభుత్వంలో అధికార పార్టీ కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహించారు. 10 మందికి ఆదర్శంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రభుత్వ భూములను ఆయన కబంధ హస్తాలలో బంధించుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పనిలో నిమగ్నమైండు. అదేదో మారుమూల మున్సిపాలిటీలో అనుకుంటే పొరపాటే. సిఎంసి పరిధి దుండిగల్ సర్కిల్ ఘాగిలాపూర్లో ఆయన చేస్తున్న చిల్లర దందాతో బీఆర్ఎస్ పార్టీ పరువు పోవడం నిశ్చయంగా కనిపిస్తూ ఉందంట. సో ఈయన చేసేటువంటి ఎక్కడో ఈ ఘాగిలాపూర్లో ఆయన చేసినటువంటి పనికి మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకే పరువు పోయినట్టు అవుతూ ఉందంట. ఇంకా ఆ తాండాలోని ప్రభుత్వ భూమి సైతం అతని ఆధీనంలోనే ఉందంట. ఘాగిలాపూర్ తాండా సర్వే నెంబర్ 684లోని ప్రభుత్వ భూమిని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కూల్చివేతలకు యత్నించగా వారి విధులను అడ్డుకొని వారిపై దాడి చేయించడం భయభ్రాంతులకు గురి చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇక ఇప్పటికీ ఆ స్థలం ఆయన ఆధీనంలో ఉంచుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని అద్దెలకు ఇచ్చి లక్షలు దండుకున్న సమాచారం. ఈయనే ప్రభుత్వ భూములలో షెడ్లు కట్టి వాటికి రెంట్ ఇచ్చి ఆ రెంటు లక్షల్లో ఈయన తీసుకుంటా ఉన్నాడట. సో ఈయన చేసేది ఫస్ట్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ఈ భవనాలు నిర్మించడం, ఆ షెడ్లు నిర్మించడం ఒక తప్పు అయితే, మళ్ళీ వాటిని ఈ రెంట్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లక్షల రూపంలో వసూలు చేయడం అది ఇంకో తప్పు. ఇక ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించి కబ్జాకు పాల్పడ్డ అవినీతిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం పరచుకోవాలని చెప్పి పలువురు స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి చేసుకుంటారా లేదా చూడాలి. ఇక ఆయన అండతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం అంటే ఇది ఘాగిలాపూర్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మిస్తున్న అక్రమ నిర్మాణదారుతో మిలాకా అయితే అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు. ఇంకా ఆ భవనంపై దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు తమ విధులు నిర్వహించకుండా అడ్డుపడుతూ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, ఆయన ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన అక్రమంగా నిర్మిస్తున్న స్క్రాప్ వ్యాపారంతో పాటు అక్రమ వస్తువుల దందా వ్యవహారాలు మరో కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ మీ ముందుకు తేనుంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో ఇది ఆయన అక్రమంగా రోడ్డు పక్కన నిర్మిస్తున్నటువంటి నిర్మాణం అంట. మరి G+3 ఫ్లోర్స్ ఉంది, పైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్టుంది. సో అంత పెద్ద బిల్డింగ్ కడుతూ ఉన్నారు. సో మరి ఈయన ఇక అంటే ఈ బీఆర్ఎస్ ఈ ప్రజాప్రతినిధి ఎవరు, ఆయనే ఎన్ని ప్రభుత్వ స్థలాలలో ఇలా షెడ్లు నిర్మించిండు, ఎన్ని షెడ్లు నిర్మించిండు, ఎన్ని లక్షలు ఆయన రెంట్ల రూపంలో వసూలు చేసిండు. సో ఇట్లాంటి సరైన ఆధారాలతోటి ఇంకొక కథనం ద్వారా మేము ముందుకు తీసుకొస్తాం. ఆదాబ్ హైదరాబాద్.